ओं शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओं श्री महागणाधिपतये नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ యొక్క సింహరాశి జాతకుల్లో పుబ్బా నక్షత్రము 4 పాదాల వారు అతి జాగ్రత్తగా ఉండాలి। ప్రేమ వ్యవహారాల యందు ఇష్టమైనటువంటి వ్యక్తితో ఉండేటువంటి సందర్భాల యందు మరింత జాగ్రత్త అవశ్యం। ఎందుకంటే మీరు అనుకున్నంత సమయాన్ని వారితో మీరు గడపలేకపోవచ్చు। అయినప్పటికీ వారి యొక్క స్థితిని మీరు దృష్టిలో పెట్టుకుని వారి యొక్క పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని నడుచుకోవటం అనేటువంటిది చాలా అవసరం। ఎందుకంటే ఉద్యోగమరీత్యానో వ్యాపారమరీత్యానో ఏదైనా ఒక వ్యవహారమరీత్యానో వారు కొంత ఒత్తిడితో ఉంటారు। కాబట్టి సింహరాశి జాతకులు సెప్టెంబర్లో పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు కూడా మీరు ఇష్టపడిన వ్యక్తుల విషయంలో స్త్రీ పురుషులు ఎవరైనా సరే తస్మాత్ మరింత జాగ్రత్తగా ఉంటూ వారిని అర్థము చేసుకుని ముందుకు వెళ్ళటం అనేటువంటిది మంచిదిగా నేను మీకు సూచిస్తున్నాను। ఇక గ్రహ సంచార ప్రభావము చేత సింహరాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి। ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అంటే వచ్చేటువంటి ఆదాయము తక్కువ కానీ ఖర్చు విపరీతముగా పెరిగేటువంటి సందర్భాలు, పిల్లల కోసమనో తల్లిదండ్రుల కోసమనో లేకపోతే ఏదైనా గతములో చేసినటువంటి కొన్ని అప్పులు తీర్చుటకై మనకి ఉన్నటువంటి ఆదాయము సరిపోకపోవచ్చును। లేకపోతే ప్రతి నెల కూడా 2-3 సార్లు ఏదో ఒక ఉత్సాహం కోసమో ఉల్లాసము కోసమో ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి వారు కూడా ఉంటారు। 1000 రూపాయలు 10,000 5,000 ఏదో ఒక రకంగా వారికి ఇష్టమైనటువంటి పని మీద ఆ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు। సింహరాశిలో ఉన్నటువంటి వారికి సెప్టెంబర్ మాసంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చేకూరుతాయి। కంగారు పడాల్సిన అవసరం లేదు। కొద్దిగా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి। జరిగినప్పుడే మనము ఎక్కడ మనము తప్పు చేస్తున్నామో సరిదిద్దుకుంటూ ఉండాలి। రెండవది, సింహరాశి జాతకులు అత్యుత్సాహము వలన కొంత ధనాన్ని కూడా నష్టపోతారు అని గ్రహ సంచారం ద్వారా అర్థమవుతుంది। అంటే ఏదో నలుగురు మధ్య మాట ఇవ్వటము, కంగారు పాటుతో ఉండటము, కంగారు పాటుతో పని చేయటము, కంగారు పాటుతో నిర్ణయం చేసుకోవటము ద్వారా ధనము లోభుత్యము చెంది నష్టము చెందేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి। సెప్టెంబర్ మాసంలో కెరియర్ పరముగా కొన్ని అద్భుతమైనటువంటి నిర్ణయాలని ఇప్పుడే విద్యాభ్యాసాన్ని ముగించి ఉద్యోగ పర్వంలోకి వెళ్ళేటువంటి వారు తీసుకుంటారు। వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కాలానుగుణముగా వారికి మంచినే చేకూరుస్తాయి తప్ప మరొకటి కాదు। మంచి నిర్ణయాలను తీసుకోండి, ఆలోచించి తీసుకోండి। ఇప్పుడు మనం ఏ ఉద్యోగం చేసినా ఏ పని చేసినా ముందు రోజులలో
అది మరింత దృఢమై మనకి సంపాదనని ఆనందాన్ని కూడా కలగజేయాలి. అటువంటి ఉద్యోగాన్ని, అటువంటి ఉపాధి కల్పించేటువంటి పనిని నూతనముగా ఉద్యోగములో దిగేటువంటి వారు చేయటం అనేటువంటిది చాలా మంచిది. కెరియర్ పరంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మన అభివృద్ధిని కూడా చేకూరుస్తాయి. తల్లిదండ్రులలో ఏదైనా అవయవ లోపము ఉన్నట్లయితే వాటిని మనము హేళనగా మాట్లాడకూడదు. అలాగే పిల్లలలో ఏదైనా లోపం ఉన్నప్పుడు కూడా మనము హేళనగా మాట్లాడి మనమే వారిని కించపరుస్తూ ఉండకూడదు. అలా చేసినట్లయితే మన బిడ్డలకి మనము రక్షణగా ఉన్నట్టు కాదు. వారు మన నుంచి ఏది కోరుకున్నా కోరుకోకపోయినా ఒక మంచిని కోరుకుంటారు, ప్రేమని కోరుకుంటారు. తల్లిదండ్రులుగా, పిల్లలుగా దానిని మనము ఇవ్వటమే మన బాధ్యత అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. విద్యార్థులకి కూడా మంచి సమయమే గోచరిస్తోంది. అనుకున్న దానిని మీరు సాధించగలుగుతారు. ఉద్యోగ ఉపాధులలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు మొత్తమంతా సంవత్సరం అంతా ఉండదు. ఇప్పుడేదో వచ్చింది, మరికొన్ని రోజులలో ఇదంతా కూడా సద్దుమణుగుతుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. అలాగే తప్పనిసరిగా గోవుని దర్శించటము, గోవుని పూజించటము, గోవుకి ఆకుకూరలని తినిపించటము, కాయగూరలని తినిపించటము చాలా మంచిది. అలాగే హయగ్రీవ దర్శనం, హయగ్రీవ స్తోత్రము కానీ, హయగ్రీవుని యొక్క చిత్రపట దర్శనము కానీ, హయగ్రీవ స్తోత్రము కానీ సింహరాశి జాతకులకి సెప్టెంబర్ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలనిచ్చేదిగా గోచరిస్తుంది. హయగ్రీవుడికి కొంత దగ్గరగా ఉంటాడు గణపతి, కాబట్టి గణపతిని కూడా ఆరాధన చేయవచ్చు సింహరాశి వారు. తప్పనిసరిగా ఈ యొక్క సెప్టెంబర్లో వచ్చేటువంటి వినాయక చవితి మహాపర్వదినాన్ని అత్యంత విశేషముగా ఈ యొక్క సింహరాశి జాతకులు ఆచరణ చేసుకోవాలి. కుదిరితే సద్బ్రాహ్మణుని పిలిచి వారి చేత పూజాది క్రతువులని ఆచరింపచేసుకోవాలి. అంత శక్తి లేకపోతే మనమైనా సరే సభక్తిపూర్వకముగా మంచిగా సమయాన్ని వెచ్చించి మనము ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విధి విధానముగా చక్కగా మనము ఆ గణపతి పూజని, వినాయక వ్రతాన్ని చేసుకుని సకుటుంబంగా ఆహ్లాదముగా గడపాలి. ఇటువంటి పర్వదినాల రోజున సింహరాశి వారికి వారి వారి జాతకములో ఉన్నటువంటి కొన్ని గ్రహముల ప్రభావము చేత చాలా ఆనందముగా ఉన్నప్పటికీ ఎక్కడో తెలియనటువంటి చిన్నపాటి లోటు ఉంటుంది. కాబట్టి ఏదేదో మనము ఊహించుకుంటూ ఉంటాం, ఈ లోటు ఉంది, ఆ లోటు ఉంది, ఇలా ఉన్నాము, అలా ఉన్నాము. లోటుపాట్లన్నిటినీ పక్కన పెట్టి గణపతి మీద శ్రద్ధని పెట్టి పూజాది క్రతువులని ఆచరించడం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు. అలాగే సెప్టెంబర్లో పౌర్ణమి మాసము కూడా ఉంటుంది. ఆ పౌర్ణమి తిథి తర్వాత మరింత ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడుతూ స్థిరమైనటువంటి సంపాదన వైపు జీవితం సాగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారికి పౌర్ణమి తర్వాత వారు అక్కడ స్థిరమైనటువంటి నివాసము కల్పించుకున్నట్టుకై, స్థిరమైనటువంటి ఉద్యోగము కొరకై మీరు చేసేటువంటి ప్రయత్నములు ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు సింహరాశి జాతకులు ఈ యొక్క శరీర ఆరోగ్యం మీద కూడా శ్రద్ధని పెట్టాలి. పంచేంద్రియాలలో చెవులు, ముక్కు, నోరు ఇత్యాది ఇంద్రియాలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి. వీటిల్లో వేటికి కించిత్ ఇబ్బంది కలిగినా మనల్ని చాలా చికాకు పెట్టేస్తాయి. తలనొప్పి అనుకోండి, ఎవరికి మనము చెబితే కానీ తెలియదు తలనొప్పి ఉందని. మౌనంగా ఉంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే చెవిపోటు వచ్చిందనుకోండి, చాలా చికాకుగా ఉంటుంది. అలాగే జలుబు వచ్చినా తెలిసిపోతుంది. అలాగే దగ్గు వచ్చినా నోట్లోంచి మనం ఆపుకోలేం. కాబట్టి ఇంద్రియ శుద్ధత అవసరం.
కాబట్టి శుభ్రంగా ఉండాలి. ఇంద్రియ లోపమైనటువంటి అనారోగ్యాలని మనం తెచ్చుకోకూడదు. పౌర్ణమి తర్వాత కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చాలా పెద్దగా కనబడతాయి. ముందస్తుగా మనము జాగ్రత్త తీసుకోకపోవటం చేత కొంతమందికి ఆపరేషన్ వరకు కూడా వెళ్ళవచ్చు. అయినప్పటికీ కంగారు పడక్కర్లేదు, విజయము ప్రాప్తిస్తుంది. తొందరపాటుతో సొంత వైద్యము పనికిరాదు. వైద్యులు చెప్పిన విధంగా మనము వైద్య పరీక్షలను చేయించుకుని సత్ప్రమాణపూరితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటువంటిది చాలా అవసరం. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని ప్రయాణం చేయటము చాలా ప్రమాదాన్ని గోచరిస్తున్నాయి. అనర్థముగా న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా హయగ్రీవ స్తుతిని ఈ యొక్క పౌర్ణమి తర్వాతను కూడా ప్రతి నిత్యము హయగ్రీవాయ నమః, ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటాం. హయగ్రీవుని యొక్క చిత్రపటాన్ని దర్శించటం అనేటువంటిది చాలా మంచిది. హయగ్రీవ క్షేత్రములు ఉంటాయి. విష్ణు క్షేత్రాలలో హయగ్రీవ క్షేత్రము చాలా విశేషం. హయగ్రీవుణ్ణి దర్శించినా ఆయన్ని స్తుతించినా సకల రుగ్మతలు తొలగుతాయి. ముఖ్యంగా మనకి ఏదైతే గనక ప్రాప్తము చెంది ఉన్నాయో అవన్నీ కూడా సకాలములో ప్రాప్తి చెందుతాయి. మనకి అవసరమైనప్పుడు ధనము చేకూర్చటం అనేటువంటిది చాలా మంచిది. అనవసరమైనప్పుడు ధనము మన దగ్గర ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి సొంతముగా వ్యాపారం చేసుకునేటువంటి వారు కూడా హయగ్రీవ స్తుతిని చెయ్యండి. గణపతిని ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా విశేషముగా ఆరాధన చెయ్యండి. కుదిరితే గణపతి హోమము, గణపతి తర్పణము, పూజాది కార్యక్రమాలని శశాస్త్రీయముగా ఆచరణ చేసుకోండి. తద్వారా విజయప్రదమైనటువంటి జీవనాన్ని సింహరాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో పొందుతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఎవరైతే కనుక న్యాయ వ్యవస్థతో పోరాడుతున్నారో వారికి కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎంత అనుగ్రహం అంటే హయగ్రీవుణ్ణి మనం ఆరాధన చేస్తే ఆ అనుగ్రహం మనం ఊహించలేం. మనం ఊహించిన దానికంటే 1000 సత్ఫలితాలను లభిస్తాయి. కుటుంబంలో అందరినీ గౌరవించండి, అందరితో ఆనందంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. గణపతిని ఆరాధన చేసుకుంటూ సింహరాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో సకల కార్యాలని కూడా దిగ్విజయముగా పూర్తి చేయాలి అంటే గణపతి అనుగ్రహం ఉండాలి. ఆ గణపతి తర్పణ ప్రియుడు. కాబట్టి శ్రీ శుభంకరి దేవాలయం ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్లో ఉన్నటువంటి మన యొక్క శుభంకరి దేవస్థానంలో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటలకి గణపతి హోమము, 7 గంటలకి గణపతి మూలమూర్తికి అభిషేకము, 8 గంటల నుంచి 9:30 గంటల వరకు కూడా గణపతి చతురావృత తర్పణం జరుగుతుంది. ఇది చాలా విశేషం. చతురావృతి అంటే 444 సార్లు తర్పణం చేయటం. అలాగే ప్రతిరోజు సాయంత్రము గణపతి సహస్రనామార్చనతో స్వామివారికి పూజ ఉంటుంది. ఈ యొక్క 9 రోజులు కూడా స్వామివారికి నూతనముగా తయారు చేయించినటువంటి రజత కవచ అలంకరణ కూడా జరుగుతుంది. అలాగే ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో మానవాళి పాల్గొనటం ద్వారా అనేక విఘ్నాలను తొలగించుకుంటారు. స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కుటుంబములో ఉన్నటువంటి కలహాలు తొలగుతాయి. ఏదైతే భూ వివాదాలలో చిక్కుకుని ఉన్నామో, కోర్టు వ్యవహారాల యందు చాలా తర్జన భర్జన అవుతూ ఉంటామో అటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగి సత్ఫలితాలని శీఘ్రముగా పొందుతాం. ముఖ్యంగా నిందలు, మనము చెయ్యనటువంటి కొన్ని తప్పులకి కొంతమంది చెరసాల పాలవుతూ ఉంటారు. మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిందలు పడుతూనే ఉంటారు. ఆఫీసులో కానీ, ఉద్యోగాలలో కానీ, వ్యాపారములో కానీ, కుటుంబంలో కానీ ఏ తప్పు చేయకుండా ఏదో ఒక నిందని నిత్యము అనుభవిస్తూ ఉంటారు.
అటువంటి వారు గణపతి తర్పణ కార్యక్రమంలో పాల్గొనటం చాలా విశేషం. మరీ ముఖ్యముగా అన్యోన్యత పెరగటం. దంపతులకి ఈ రోజుల్లో అన్యోన్యతే లేదు. ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు, స్పర్ధ వస్తుంది. దంపతులు ఎప్పుడూ కూడా అన్యోన్యతతో ఉండాలి. అలాగే భక్తి భావనని పెంచుకునేటువంటి ఒక తర్పణం. మనకి ఉన్నటువంటి భక్తి భావం పెరగాలి. ఆ భావం పెరిగి భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలి. భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఈ గణపతి చతురావృత తర్పణం ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అటువంటి దివ్యమైనటువంటి క్రతువు మన దేవాలయంలో ఈ యొక్క సెప్టెంబర్ 7 నుంచి 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు 8 గంటల నుంచి 9:30 గంటల వరకు జరుగుతుంది. 9:30 నుంచి 11 గంటల వరకు అధర్వణ శీర్ష పారాయణం, అంటే గణపతి అధర్వణ శీర్షం అని ఉంటుంది వేదమంత్రం, అది ఒక్క పారాయణ జరుగుతుంది. సాయంకాలం సహస్రనామార్చన. సంపూర్ణముగా 9 రోజులు మీ గోత్రనామాలతో మీరు పాల్గొవాలి అనుకుంటే 5116 చెల్లించాలి. లేదు ఒకరోజు మేము ఈ సేవ చేసుకుంటామండి అంటే 516 పంపించి స్పష్టంగా మీ గోత్రనామాలని మాకు వాట్సాప్లో పంపించవచ్చు. తక్షణమే ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సి వస్తుంది. సమయానికి అనుగుణంగా మీరు దేవాలయానికి చేరుకుంటే కార్యక్రమాన్ని ముగించుకుని చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసుకుని వెళ్ళొచ్చు. మన దేవాలయంలో నిత్యము అన్నదానం ఉంది కాబట్టి ఈ 10 రోజులలో ఏదో ఒక రోజు అన్నదానానికి సహకరించండి, అభిషేక ద్రవ్యాలకు సహకరించండి, అలంకారానికి సహకరించండి, హోమద్రవ్యాలకు సహకరించండి, లేదు మీకు తోచిన విధంగా గోగ్రాసానికి సహకరించండి, దేవాలయ అభివృద్ధికి సహకరించండి. సనాతన ధర్మము అంటే మన దేవాలయాలని మనం కాపాడుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటమే. ఇదే సనాతన ధర్మం. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.